ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహిమ కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క కాపుదల కంచ మా గృహాల చుట్టూ దయచేశారు నాయన. మా అందరినీ కూడా మంచి నిద్రతో సంతృప్తిపరిచారు. మాకు కావలసిన ప్రతి వాటిని అయా మీరే భద్రపరిచారు. ఈ ఉదయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మా ఎడల మీ ఉచితమైన కృపను కుమ్మరించి మమ్మల్ని సజీవులుగా ఈరోజు నిలుపుకున్నందుకు స్తోత్రాలు. మరొక శ్రేష్టమైన విలువైన రోజును మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను అని యావేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నారు నాయన. స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున మేము ఈ లోకపరంగా బలహీనులమై ఉండొచ్చు తండ్రి. అయా, అనారోగ్య పరంగాను, ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను, అధికార పరంగాను, అయా ఈ లోక సంబంధమైన ఏ విషయంలోనైనా మేము బలహీనులమై ఉండొచ్చు. కానీ మీరు మాకు తోడై ఉండగా, మీరు మాతో వెన్నంటే ఉండంగా, ఈరోజు మీరు మాతో నడుస్తూ ఉండంగా మేము ప్రతి విషయంలోనూ బలవంతులమే అని అయా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున మా నోటి వెంట మేము చెయ్యలేము, మా వల్ల కాదు, మాకు అటువంటి జ్ఞానం లేదు అనే మాటలు రాకుండా మేము చెయ్యగలం, మా యేసయ్య మాతో ఉంటే ఏ కార్యమైనను సాధించగలమనే విశ్వాసముతో నమ్మకముతో మేము ఈరోజు జీవించడానికి మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ రోజును మీరు మాకు బహుమానంగా ఇచ్చి ఉండంగా మరలా ఈరోజంతటిని మీ పాద సన్నిధినే పెడుతున్నాం నాయన. మీరు చెప్పిన మార్గంలో, మీరు చూపించిన బాటలో నడిచే జ్ఞానం మాకు దయచేయండి అయా. ఎటువంటి విరోధకరమైన, మీ నామానికి ఆయాసకరమైన ఎటువంటి జీవితం ఈరోజు మేము గడపకుండా మాకు కృపా సహాయం దయచేయండి. మీ నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా మమ్మల్ని ఈరోజు నిలవబెట్టుకోండి తండ్రి. ఈరోజు ఏ మోసాలు, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ ఉచ్చులు అయా మేము చిక్కుపడకుండా కాపాడండి అయ్యా. అయా, ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలోనూ మమ్మల్ని దీవించండి. ప్రతి చేతి పనిని ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఉన్నతంగా నూరింతలుగా ఫలించడానికి కృప చూపించండి. అదేవిధంగా ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా మొదలు పెట్టడానికి మీ సహాయం అనుగ్రహించండి నాయన. అయా, మా యొక్క ప్రతి మార్గంలో మీ దేవదూతల కంచె దయచేస్తాను అని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. సురక్షితంగా క్షేమకరంగా మా ప్రయాణాలు ఉండడానికి కృప దయచేయండి అయా. మాలో ఏ బిడ్డ కూడా అనారోగ్యానికి గురి కాకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఆత్మీయతలో సన్నగిల్లిపోకుండా ప్రతి విషయంలో మీరు మాకు తోడై ఉండి బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయనా, ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారికి మీ క్షేమాన్ని దయచేయండి. సురక్షితంగా ఉండడానికి, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా ఉండడానికి సహాయం అనుగ్రహించండి అయా. మీరిచ్చిన ఈ సమయము విలువైనదిగా ఎంచి ఎటువంటి వ్యర్థమైన వాటికి మా సమయాన్ని కేటాయించకుండా మాకు జ్ఞానము దయచేయండి ప్రభువా. బిడ్డలు ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వారిని జ్ఞానంతో నింపండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండులాగున కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నాయనా, ఈ రోజున ఆపరేషన్స్, డెలివరీస్, రిపోర్ట్స్, వాటి కోసం హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. వారికి అనుకూలంగా నార్మల్ రిపోర్ట్స్ను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున సమాధానంతో, శాంతితో, నెమ్మదికరంగా, ఎటువంటి గొడవలు ఎవరితో కలిగి లేకుండా జీవించే కృప మాకు దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని
ఎవరైతే నూతనంగా ఈరోజు కార్యాలు ప్రారంభిస్తున్నారో, ఉద్యోగాలకు వెళ్తున్నారో, వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో వారందరికీ కూడా మీ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించమని, మేము కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రకటించేవారిగా మమ్మల్ని వాడుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.